పేరు సత్యనారాయణ. నేను ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నెంబర్ 4 చోడవరం కాన్స్టిట్యున్సీ, చోడవరం మండలం. మా ఈయన ఏఎస్ఐ గారు మా టీం మెంబర్, ఈయన పీసీ గారు మా టీం మెంబర్. మేము మా నిధుల్లో భాగంగా అక్కడ రాయపురాజుపేట దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. చెకింగ్ చేస్తుండగా నాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ప్రదేశంలో లిక్కర్ స్టోర్ చేసి ఉండాలని. ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా అక్కడ భారీ మొత్తంలో ఈ మద్యం బాక్సులు సుమారుగా ఒక 120 బాక్సులు ఉన్నాయి. అవి కాకుండా ఒక 73 విడిగా బాటిల్స్ ఒక ఫోన్ సెంటర్ లో ప్యాక్ చేసి ఉన్నాయి. వెంటనే దాన్ని తీసి మేము ఫైర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడికి సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి అందరం కలిసి తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి ఇచ్చాము, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బాటిల్స్ దానిపైన అది గోవా బాటిల్ అని, గోవా స్టేట్ లో తయారైనట్టు, గోవా స్టేట్ లోనే అమ్మాలి అన్నట్టు దానిపైన ఒక స్టిక్కర్ అతికిస్తూ ఉందండి. మొత్తం ఒక్కొక్క బాక్స్ లో 48 బాటిల్స్ ఉన్నాయండి. అలాగే 120 బాక్స్ లో 73 విడి బాటిల్స్, మొత్తం 5,833 బాటిల్స్. ఒక్కో బాటిల్లో 180 ml ఉంది. సరే, ఇది ఎలక్షన్ లో పంచి ఎందుకు దాచిపెట్టిందంటారా అని మేము భావించాం. ఎలక్షన్ సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధారణ ఎన్నికలకు సంబంధించి అయి ఉంటుందని భావించి వెంటనే సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. అది అక్రమంగా దాచారు, అది కూడా ఎన్నికలకు సంబంధించిందని భావించి మేము సీజ్ చేయడం జరిగింది. ఆ మద్యానికి సంబంధించింది ఎవరినైనా పట్టుకున్నారండి? తదుపరి విచారణ పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే లేదు. అది మరి పోలీసు వాళ్ళని మేము పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది.